ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళవా ప్లీజ్. అండ్ ఆఫీస్ కింద కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరాసరి మనం సెషన్ కోర్టుకి వెళ్ళిపోదాం. మీరు మీటర్ ఆన్ లోనే ఉంచండి. సరే మేడం. ఏమైంది? నువ్వెక్కడి నుంచి వచ్చావయ్యా బాబు? నా కాలు ఇరిగిపోయినట్టుంది. లేవు ఏం కాలేదు. లేవండి. అయ్యో లేపండి. ఏంటయ్యా నువ్వు చేసింది? బండి చూసుకుని నడపలేవా? అయ్యో నమ్మకండి, నేనేం చేయలేదు. హఠాత్తుగా అతను రోడ్డు మీదకి వచ్చేసాడు. వస్తావు. అతని కాలు ఇరిగిపోతే నువ్వు అంకల్ చెప్తున్నావు, కొట్టండి. అయ్యో ఏం చేస్తున్నారు మీరు? వదలండి వదలండి, తప్పకుండా మీరు వదలండి. ఏం చేస్తున్నారు? వదలండి. ఏంటి అసలు మీరు చేసేది? ఇందులో ఇతను తప్పేమీ లేదు, నేను స్వయంగా చూశాను. ఈ డబ్బున్నోళ్ళకి ఏం తెలుస్తుందిలే పేదవాళ్ల ప్రాణాలకు విలువ. మీరు ఎప్పుడు మీ గురించే చూసుకుంటారు. అరే డబ్బున్నోళ్ళు పేదోళ్ళని పురుగు పుట్టల కింద చూస్తున్నారు. అలాంటిదేమీ లేదండి, నేను అలా ఏమీ అనలేదు. ఈయన తప్పు ఏమీ లేదు, నేను చూశాను, అదే నేను చెప్తున్నాను. తప్పు ఎత్తందే, తప్పంతా ఎత్తందే, నేను చూశాను. రేఖా చౌదరి, నువ్వేం చేయడానికైతే బయలుదేరావో నువ్వు అది గనుక చేస్తే నేను నా పేరు మార్చుకుంటాను. ఎందుకంటే ఈరోజు నిన్ను నేను ఆపడానికి నా శక్తి మొత్తం ఉపయోగిస్తాను. నేనెప్పుడు అన్నయ్యని ఆర్డర్స్ వేస్తూ డెసిషన్స్ తీసుకుంటూ అందరినీ కేరింగ్ గా చూసుకోవడమే చూశాను. ఈ రోజు తనని చూస్తుంటే అసలు మా అన్నయ్యే కాదేమో అనిపిస్తుంది. రియల్లీ ఐ విష్ నేను మా అన్నయ్యని ఇలా వీక్ గా చూడడం ఇదే చివరిసారి అవ్వాలి. యూ డోంట్ వరీ ఉన్నతి, మీ అన్ని తొందరగానే బయటకు వచ్చేస్తారు. అయినా హక్కు ఉంది కదా, తను ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి మీ అన్నిని బయటకు తీసుకొచ్చేస్తుంది. అండ్ పైగా మా అన్నయ్య అసలు ఏం క్రైమే చేయలేదు కదా ధ్రువ్. ఉన్నది ఖచ్చితంగా. నువ్వు చెప్పలేదు కదా, అందుకే నేనే చెప్పేశాను. ఎందుకంటే నీకు ఈ ప్రపంచంలో మీ అక్క తప్ప ఇంకెవరు గొప్పగా కనిపించరు కదా. అయ్యో లేదు ఉన్నతి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను అలా ఏమనలేదు. వదిలే ధ్రువ్. చూడు, నాకు తెలుసు నాకు మీ అన్నికి పెద్దగా పడదు అని, కానీ దాని అర్థం ఏదో తప్పుగా ఆలోచిస్తున్నానని మాత్రం కాదు. అండ్ నాకు తెలుసు మీ అన్నీ ఎప్పటికీ అలాంటి తప్పు పనులు చేయరు అని. హలో, ఎదురుగా చూడు. ఏమైంది ధ్రువ్? నువ్వు కార్లోనే కూర్చో, నేను వస్తాను. మధ్యలో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఉండితే 2 నిమిషాలు ఇప్పుడే వస్తాను. కార్లోనే కూర్చో. ధ్రువ్ చూడండి ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మీ డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు? వద్దండి, అప్పటి వరకు మీరు తాళాలు తీసుకోండి. నేను మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తాను. వీలైనంత తొందరగా నా డబ్బు నా చేతిలో ఉండాలి, అర్థమైందా? ఏం జరుగుతుంది? ఉన్నతి, ఇంతకసలు వీళ్ళెవరు? నేను నీకు అన్ని చెప్తాను, కానీ ముందు నువ్వు ఆటోలో కూర్చో. నేను నీకు అన్ని చెప్తాను. మనం కార్ని ఇలా నడి రోడ్డు మీద వదిలేసి ఆటోలో ఎందుకు వెళ్తున్నాం? ఉన్నతి, నువ్వు కూర్చో, నేను నీకు అన్ని తర్వాత చెప్తాను. అన్నా సిటీ సెంటర్కి వస్తావా ప్లీజ్? అన్న రా, అన్న చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న ఆగండి. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? హలో, లాయర్ గారు. ఐ హోప్ మీకు రాఘవ్ గారి ఆఫీస్లో ఆ పేపర్స్ దొరికాయి అనుకున్నా. నేను జస్ట్ ఆఫీస్కి రీచ్ అవబోతున్నాను. వాట్, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? రేఖా మేడం, మీకు తెలుసు కదా జడ్జి గారికి ఆ పేపర్స్ సబ్మిట్ చేయడానికి ముందు నేను వాటిని రీచెక్ చేయాలి. నేను తొందరగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఆగండి ప్లీజ్. ఆపండి. మీరు నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వగలరా? నేను నా హస్బెండ్ కోసం ఒక దగ్గరికి టైంకి వెళ్ళాలి, చాలా అర్జెంట్. ప్లీజ్. సరే రండి. థ్యాంక్ యూ. నువ్వు బానే ఉన్నావు కదన్నయ్య? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ముందే కలవటానికి రాలేకపోయాను. పనిలోడ్ చాలా ఎక్కువ ఉంది. మరేం పర్వాలేదు ధ్రువ్. అయినా నా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి నన్ను కలవడం నాకు ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ ఉన్ని.
ఏమైంది? నీకు ఒంట్లో బానే ఉందా? ఎందుకు ఇంతలా చోట్ల పడుతున్నాయి నీకు? అన్నయ్య అది మేము మధ్యదారిలో ఆటోలో రావాల్సి వచ్చింది. ఎందుకో తెలీదు, ధ్రువ్ సడన్ గా తన కార్ని మెకానిక్ ఇచ్చేశాడు. ఉన్నతి, ఎందుకు? అదే కదన్నయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. తన కారు ఈ రోజు మెకానిక్ కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని. నేను మీకు ఎలా చెప్పాలి? అతను మెకానిక్ కదా, గుండా బలవంతంగా కార్ తీసుకెళ్లిపోయాడు. ఏమైంది ధ్రువ్? ఏం లేదు, ఏం జరుగుతుంది? అది కారు పాడైపోయింది, సో రిపేర్ కోసం ఇచ్చేసాను. ఇందులో అంత పెద్ద విషయం ఏముందని? మరేం పర్లేదు, నేను నా కంపెనీ గ్యారేజ్ వాళ్ళకి చెప్పిస్తాను. నీ కార్ పిక్ చేసుకుని వాళ్ళు రిపేర్ చేసిస్తారు. అప్పటి వరకు ఇంకో కార్ కూడా పంపిస్తారు. వద్దు, దాని అవసరం ఏం లేదు. అయినా చాలా చిన్న ప్రాబ్లమే. దానికి తోడు కార్ది పిఓసి సర్టిఫికేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో వాళ్ళు రిపేర్ చేసి 1-2 రోజుల్లో కార్ పంపించేస్తారు. మీరు చెప్పండి, బెయిల్ సంగతి ఏమైంది? రేఖ అదే ప్రయత్నాల్లో ఉంది. హోప్ఫుల్లీ తొందరగానే బెయిల్ వచ్చేస్తుంది. మా అక్క తన ప్రయత్నాల్లో ఉంది అంటే మీకు బెయిల్ వచ్చేసిందని అనుకోండి. యా, ఐ కాంట్ వెయిట్. నువ్వు ఎప్పుడు వస్తావా అని. నేను నిన్న ఇలా జైల్లో చూడలేను. నేను తొందరలోనే బయటకు వచ్చేస్తాను. రేఖ మ్యామ్, మీ సిగ్నేచర్ కావాలి. చాలా సేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. సాయంత్రం వచ్చి చేస్తాను, ఓకేనా? నేను ఆఫీస్కి మళ్ళీ వస్తాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పేపర్స్ తీసుకొని కోర్టుకు వెళ్ళాలి. సార్, మీరు ప్లీజ్ వీటి మీద సిగ్నేచర్స్ చేయగలరా? లేదు, పవర్ ఆఫ్ అటర్నీ రేఖా పేరు మీద ఉంది కాబట్టి వీటి మీద తన సైనే ఉండాలి. ఎలాగో ఈరోజు ఆఫీస్లో పెద్దగా పనేం లేదు, సో అందరికి ఇంటికి వెళ్ళమని చెప్పు. ఓకే సార్. ఈ రోజు నువ్వు 3 గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి చేరుకోలేవు. లాయర్ గారు, పేపర్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను. గ్రేట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. ఏమందండి రేఖ? ఇంకా 15 నిమిషాలే ఉంది. ఐ హోప్ 3 గంటల కన్నా ఈ రేఖా మేడం వస్తే బాగుండు. లాయర్ గారు, మీరేం దిగులు పడకండి. మా రేఖ వచ్చేస్తున్నాను అని ఒక్కసారి చెప్పిందంటే తను ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. అరే, ఈ తలుపుని ఎవరు లాక్ చేశారు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తెరవండి. ఇది లాక్ అయిపోయింది. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మ దుర్గమ్మ తల్లి, ఇది ఇప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. నేను 3 గంటల కంటే ముందే వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఉన్నారా?